రంగారెడ్డి జిల్లా తేదీ 12/6/2024 షాద్నగర్ మండల్ మొగిలిగిద్ద గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమానికి శ్రీమతి అనితా హరినాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ రంగారెడ్డి జిల్లా, శ్రీ కె శశాంక్ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా మరియు షాద్నగర్ ఎమ్మెల్యే శ్రీ వీర్లపల్లి శంకరయ్య పాల్గొన్నారు. బాగా చదువుకొని వాళ్ళకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని బడి ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు ఏమాత్రం తక్కువ కాదు. వాళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మొగిలిగిద్ద స్కూల్లో మరి స్కూల్ రీఓపెనింగ్ కి బడిబాట ప్రోగ్రామ్ ని మళ్ళీ నాతో పాటు వేదిక పైన ఉన్న ముఖ్య అతిథులు వీరపల్లి శంకరయ్య గారు, ఎమ్మెల్యే షాద్నగర్ గారు మరియు కలెక్టర్ రంగారెడ్డి శశాంక్ గారు, అధ్యక్షత వహిస్తున్న డిఓ గారికి, జెడ్పీటీసీ మా వెంకటరామరెడ్డి గారికి, ఇద్దరు ఎంపీటీసీలకి మరియు ఎంఈఓకి, ఎంఆర్ఓకి, ఎంపీడీఓ గారికి, ముఖ్యంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ మరియు ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ చిన్నారులందరికీ, మాతో పాటు వచ్చిన లీడర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మీడియా మిత్రులకి. ఈరోజు నిజంగా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అటు పిల్లలేమో స్కూల్ స్టార్ట్ అయింది అని, టీచర్స్కి కూడా మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చెప్పాలి అని, అలాగే మేమందరం కూడా అదే ఉత్సాహంతో వచ్చాము. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా స్కూల్ రీఓపెన్ అయిన ఫస్ట్ డే అటు స్కూల్ బుక్స్ అన్ని, యూనిఫామ్స్ కూడా సక్రమంగా టైంకి అందించినందుకు వారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాలి. గతంలో 2-3 సంవత్సరాల నుంచి కొంచెం డీలే ఉండేది యూనిఫామ్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ బుక్స్ అందించడానికి. ఏదేమైనా కానీ ఈ సమావేశంలో ఇటు మేము వేదిక పైన బాధ్యత గల ప్రజాప్రతినిధులము, కలెక్టర్ల ఉన్న అడ్మినిస్ట్రేషన్లో, అటు పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. మరి స్కూల్ అనే వ్యవస్థ అనేది, ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది మరి చాలా గొప్ప, అంటే సంఘటితంగా పనిచేసి అందరము కూడా పిల్లల భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళం. కాబట్టి అటు ఈరోజు స్కూల్లో మరి కొత్తగా ఒక కమిటీ వేశారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పి. చాలా సంతోషం. అందులో ఇక్కడ ఉన్న మన డిఆర్డిఏ తరఫు నుండి ఉన్నాయనేది కూడా మీ అందరికీ తెలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రావాల్సిన అవసరం ఉంటుంది. మొదట్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ప్రొఫెసర్ హరిగోపాల్ గారి సొంత గ్రామం ఇది అని చెప్పేసి. మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత గౌరవాన్ని పొందుతూ ఉన్నారు అన్నది అందరికీ కూడా తెలుసు. కాబట్టి అంతే స్థాయిలో మరింత మంది పిల్లలు ఈ గ్రామం నుంచి ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ, అందరూ కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. మాది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో నుంచి చదువుకొనే నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. కాబట్టి మన ప్రయత్నం ఎక్కడి వరకు ఉంటుంది, ఎంత మేరకు మనము కష్టపడి చదువుతాము, ఎంత మేరకు తల్లిదండ్రులుగా మనము మన పిల్లల్ని ప్రోత్సహిస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు నాణ్యమైన విద్య కావాలి అంటే ప్రభుత్వ పాఠశాల మాత్రమే మనకున్న అవకాశము. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుందాము. మౌలిక వసతుల కల్పనలో ఖచ్చితంగా మా పూర్తి సహకారం ఉంటుంది. దాంతోపాటు టీచర్లు ఎక్కడైనా, హెడ్ మాస్టర్ ఎక్కడైనా చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా